భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరము నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. పొగిడితే చిన్నగా నవ్వి, తిడితే మౌనంగా ఉండేవాడు ఉత్తముడు. వ్యక్తిత్వం బాగుంటే అభిమానం పెరుగుతుంది, గుణం బాగుంటే ప్రేమ పెరుగుతుంది, సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి సహజ లక్షణం. సమాజం అనే రంగస్థలంపై జీవితం అనే నాటకములో అద్భుతంగా నటిస్తూ ప్రతి క్షణం జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పాత్రధారులే. విలువ కట్టి కొనలేనిది మానవ జన్మ, ఆస్తులు అమ్మి తిరిగి రానిది చేసిన కర్మ. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట, మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మిత్రమా. ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది నేస్తమా. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. మితిమీరిన విశ్రాంతి అన్ని విధాల అనర్థం. పనిని అభిమానించడం మొదలు పెడితే విజయం దానంతట అదే వస్తుంది. మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమి చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువగా అంచనా వేసి చులకనగా చూడకు. ఏ తల్లి తన కోసం వంట చేసుకోదో, ఏ తండ్రి తన కోసం సంపాదించుకోడు. ఏ తల్లి తన కోసం వంట చేసుకోదు, ఏ తండ్రి తన కోసం సంపాదించుకోడు. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే మరి మిత్రమా. రాత్రి అనేది నిద్రొచ్చే వాళ్లకు వరం, గుర్తొచ్చే వాళ్లకు శాపం. మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం, బలంగా కోరుకున్నదే భవిష్యత్తు. ఆశ శ్వాస లాంటిది, అది అలాగే అంతం వరకు నీతోనే ఉంటుంది. పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా నీ మంచి కోరే నిన్ను దండించేవారే మిన్న.